ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే సండే వ్లాగ్. సండే పోస్ట్ చేద్దామంటే ఇంకా బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిందని చెప్పి పోస్ట్ చేయలేదు. వాయిస్ ఓవర్ కూడా ఎప్పుడో 11 ఇచ్చాను. ఇంక లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్లోకి వచ్చాను. బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేద్దామని. చూస్తున్నారు కదా, ఇక్కడ రాగి పిండి కలుపుతున్నాను గ్లాస్లో, రాగి జావ కాద్దామని. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకునేమో ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్లోనేమో 1.5 టేబుల్ స్పూన్ రాగి పిండి యాడ్ చేసి స్పూన్తో కలిపేసి పక్కన పెట్టాను. చూసారు కదా, ఇక్కడ వాటర్ పెట్టాను కదా, 1 గ్లాస్ వాటర్. ఇవి బాయిల్ అవ్వాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుని ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందు కలిపి పక్కన పెట్టుకున్న రాగి పిండిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూనే స్పూన్తో కూడా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అలా ఒక పొంగు వచ్చే వరకు తిప్పుతూ ఉండి ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకుని 2-3 నిమిషాలు దాన్ని కొంచెం కుక్ చేయాలి. కుక్ చేస్తే ఆ రాగిపిండి బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది రాగి జావ. ఆ తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకుని చల్లారిపోయిన తర్వాత అందులో మజ్జిగ కావాలితే మజ్జిగ, బెల్లం కావాలితే బెల్లము యాడ్ చేసుకోవడమే. ఇదైతే రెడీమేడ్ పౌడరు. నేను ఇది ఎలాగ లాస్ట్కి వచ్చిందండి. ఈసారి నేను ఎప్పుడు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను, మిల్లెట్స్ అవి తెచ్చుకుని. అది మీకు చూపిస్తాను ప్రాసెస్ ఎలాగ ఏంటి అని. చూస్తున్నారు కదా, ఇంకా రాగి జావ చల్లగా అయిపోయింది. ఇంకా అందులో మజ్జిగ వేసేసి నిమ్మకాయ పిండి వేసి, మజ్జిగ ఇష్టం లేకపోతే కనుక బెల్లం కూడా వేసి, మజ్జిగ ఇష్టం లేకపోతే బెల్లం కూడా కలుపుకోవచ్చు. అప్పుడు నిమ్మకాయ పిండుకోకూడదు, మజ్జిగ వేసి నిమ్మకాయ పిండి వరకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది అంటే మనం మజ్జిగలో కలుపుకోండి, నిమ్మకాయ పిండుకుని కలుపుకుని తాగినట్టే ఎలా చేసుకున్నా. ఇదైతే నేను మరి పలచగానే కానీ మరి కొంచెం మీడియంగా చిక్కగా కాస్తే వాంతులు చేసేసుకుంటుంది. చిక్కగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కావాలనుకోండి పౌడర్ కొద్దిగా ఎక్కువ, పలుచగా కావాలనుకున్న వాళ్ళు పౌడర్ తక్కువ, పలుచగా కావాలంటే పౌడర్ కొద్దిగా తాగాలనిపించి కొద్దిగా టీ తాగాలనిపించి జావ తాగాలి. రాగి జావ కొంచెం తర్వాత తాగాం జావ. చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని ఇంకా మేడ మీదకి వచ్చి బట్టలు అవి అంతా కంప్లీట్ అయ్యి బట్టలు అవి ఆరబెట్టేసి, ఎందుకంటే మనకి పనులన్నీ అయ్యేలోపు వాషింగ్ మిషన్ లో కూడా బట్టలు కంప్లీట్ అయిపోతాయి కదా. అంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేసరికి బట్టలు కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేలోపు బట్టలు కూడా అయిపోయినాయి. బట్టలు ఆరబెట్టేసి అయ్యేసరికి వర్షం అవి పడిపోతుంది. మొక్కలంటే నేను చిక్కుడు బట్టలు ఆరబెట్టేసి బరబాటీలు ఉంటాయి ఎలా ఉన్నాయి పొడవుగా, అవి 2 పెట్టాను. చిక్కుడు బాదు బరబాటీలు పెట్టాను. పాదులు ముందు రోజు వాటర్ పోయలేదు, ఎండ కూడా చాలా ఎక్కువ వచ్చింది. అందుకే ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చెక్ చేస్తున్నాను. బాగానే ఉన్నాయి. ఇంకా అలా పైన మొక్కలన్నీ చూసుకుని ఇంకా తర్వాత కిందకి వెళ్ళిపోయి ఇంకా లంచ్కి కర్రీ అవి ప్రిపేర్ చేసుకున్నాను. ఇవాళ అంటే నాన్ వెజ్ ఏం లేదులేండి, వెజ్జే. గుత్తి వంకాయ కూర తినాలనిపిస్తుంది అని చెప్పి గుత్తి వంకాయ కర్రీ చేద్దామని రెడీ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వంకాయలకి పెద్ద పెద్ద కాడలు ఉన్నాయని చెప్పి కొద్దిగా కట్ చేసేసాను. తర్వాత ఇంకా సాల్ట్ వేసుకోవాలి వాటర్లో. సాల్ట్ వేసుకుని ఆ వంకాయలని నాట్లు పెట్టుకోండి. నాట్లు పెట్టుకుని పురుగు ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. వంకాయల్లో ఎక్కువ పురుగులు ఉంటాయి కదా, చెక్ చేసుకుని అప్పుడు ఆ వాటర్లో వేసేసుకోవడమే, సాల్ట్ వాటర్లో. ఆ తర్వాత ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. మసాలాకైతే వేరుశెనగ గుళ్ళు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, నువ్వులు ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకుని అన్నీ కలిపి ఫ్రై చేసేసుకుని పౌడర్ చేసేసుకున్నాను. అది పౌడర్ అంటే ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. అవి మిక్సీ పట్టేటప్పుడే మీరు ఆనియన్, టమాటా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. నేను మిక్సీ గిన్నె చిన్నది తీసుకున్నాను, మళ్ళీ దేనికదే మిక్సీ పట్టాను. మీరు పెద్ద గిన్నె తీసుకున్నారనుకోండి, ఫస్ట్ మసాలాని ఒకసారి మిక్సీ పట్టేసుకుని అప్పుడు ఆనియన్, టమాటా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోండి. మీరు ముందే మసాలాతో పాటు ఇవన్నీ వేసేస్తే మసాలా మరీ పౌడర్లాగా అవ్వదు, అదే మెత్తగా అవ్వదు. ఫస్ట్ మసాలా వేసి దాన్ని ఒక తిప్పి ఆ తర్వాత ఆనియన్, టమాటా ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇలా మిక్సీ పట్టేటప్పుడే మనం కారము, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేసేటప్పుడు వేసాను. ఇంకా సండే కదా అని 2 కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకున్నాను. అవి ఇంకా ముందు ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్లో కొద్దిగా పసుపు అది వేసి. అవి ఫ్రై చేసుకుని పక్కకి తీసేసుకుని అప్పుడు డైరెక్ట్ ఇంకా వంకాయల్ని ఫ్రై చేసేసాను. ఎందుకంటే చూసారు కదా, చాలా చిన్న చిన్న వంకాయలు అవి. ఇంకా స్టఫింగ్ ఏం చేస్తాంలే, చిన్న వంకాయల్లో మీడియం సైజ్ అనుకోండి, స్టఫింగ్ చేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చిన్న వంకాయలు కదా అని ఫస్ట్ ఆయిల్లో డైరెక్ట్గా ఫ్రై చేసేసాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుని
మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ ఆయిల్లోనే ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి మీరు కావాలంటే ఆనియన్ పేస్ట్ వేసినప్పుడే మీరు ఏ మసాలా వేయాలనుకుంటున్నారో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసాను. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయాక వేసాను నేను. మీరు కావాలంటే ఫ్రై అయిపోయాక అన్న వేసుకోవచ్చు, ఎందుకంటే ఆనియన్ పేస్ట్ తో పాటు అన్న వేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే మిక్సీ పట్టేటప్పుడే ఈ మసాలాలు, కారం ఇవన్నీ వేసేసి కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయాక ఇవి వేసాను. అప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది, జెల్ అవి వేసేలోపు ఆ తర్వాత మనం ముందు చేసుకున్న టమాటా పేస్ట్, మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని అది కూడా ఒకసారి బాగా సైడ్ కి ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుని ఆయిల్ ఫ్రై అయిపోయాక వంకాయలు ఫ్రై చేసేసుకుని కావాలంటే ఈ మసాలా మొత్తం కలిపేసి కూడా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే దేనికది కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇంకా దేనికది ఫ్రై చేస్తాను. దేనికది అంటే ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేస్తాను కదండి, ఆనియన్ పేస్ట్ అది ఫ్రై చేసిన తర్వాత మసాలా పేస్ట్, టమాటా పేస్ట్ కలిపేసి అవి రెండు వేసేసి అది కూడా ఫ్రై చేసేసి ఆ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా కారం కూడా వేసేసి ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత వంకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను. వంకాయలు యాడ్ చేసేసుకుని వాటర్ కూడా నేను ఏం వేయలేదు. నాకు మా అమ్మాయికి కదా ఎక్కువ గ్రేవీ వేసేసి అవి మసాలా గిన్నెలు ఉంటాయి కదండి, మనం మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసుకున్న మసాలా గిన్నెలు ఉంటాయి కదా, ఆటలో కొంచెం వాటర్ వేసేసి ఆ గిన్నె కొద్దిగా తొలిసేసి ఆ వాటర్ వేసేసారు. ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్. అయితే చింతపండు కూడా వేసుకుంటే బాగుంటది. ఇంకా నేను చింతపండు ఇంకా వేయాలంటే సైజు వేయండి. టమాటాలు మీరు వేసుకుంటే కనుక చింతపండు వేసుకుంటే టేస్ట్ మసాలా పేస్ట్ కలిపి నేను మా అమ్మాయిగా వేసేసి ఒకసారి గట్టిగా బయటకు వెళ్ళి పని ఉంటుంది, తొందరగా వంట చేసే ఇంట్లో ఇంకా తొందరగా వంట చేసి మళ్ళీ చేసుకుని ఆరబెట్టడం, పెట్టడం. యాక్చువల్గా ఇలా ఉండాలి. వంకాయ కర్రీ ఎలా వండుకున్నా బాగుంటుంది అంటారు కదా, కూరగాయల్లో వంకాయ వంకాయ కర్రీ ఎలా వండేసుకుని టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా అక్కడ మసాలాలన్నీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మనం అవన్నీ వేసేసి మూత పెట్టేసుకుని పనులు చక్కబెట్టుకుని బాగా తర్వాత చక్కగా ఫ్రై అయిపోతుంది. ఏంటంటే మధ్య మధ్యలో చూసుకోవాలి. చూస్తున్నారా మా వంకాయలు కూడా వేసేసి చింతపండు నేను జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేస్తాను. చూస్తారు కదా గిన్నెలు తడిసిన వాటర్, ఎందుకంటే ఆ వాటర్ కూడా వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. మనకి సైడ్ ఆయిల్ వచ్చే వరకు ఆ గిన్నెలో కర్రీ అయినా అంతే, మనకి సైడ్ కి ఆయిల్ వచ్చే వరకు ఉంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఏ కర్రీ వండుకున్నా వాటర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సైడ్ కి ఆయిల్ వచ్చి కర్రీ అయినా మనకి అలా ఉండాలంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మనకి ఇలా కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీకు చూపిస్తాను రండి దగ్గరికి. సైడ్ కి ఆయిల్ వచ్చేసింది. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. సరిపోయిందా లేదా అని చిన్నది చూసాను. టేస్ట్ అయితే కర్రీ అంత బాగా ఫ్రై అయ్యింది. మీకు రైస్ తో కూడా చూపిస్తాను తినేటప్పుడు ఎలా ఉంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సూపర్ వచ్చింది. మీకు కనిపిస్తుంది కదా ఆయిల్ ఎంత బాగా సపరేట్ అయిపోయిందో, ఆయిల్ ఎంత బాగా సపరేట్ అయిపోయిందో. అది వండేటప్పుడు వంకాయ తినేసాను కదా, ఎప్పుడెప్పుడని గట్టిగా ఉండే ఒక వంకాయ తీసుకుని తినేసాను వేడివేడిదే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు రైస్ లో కూడా మీకు చూపిస్తాను రండి. టేస్ట్ ఎలా ఉందో చెప్దామని అక్కడ మా రైస్ లో కూడా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వేరుశనగగుళ్ళు వేసాను. ఈసారి వేరుశనగగుళ్ళు కర్రీ అయితే చాలా చేశాను. టేస్ట్ అయితే తర్వాత బయటకు వెళ్దామని చెప్పి రెడీ అయిపోయింది. వీడియో క్లిప్ అయితే మా బాబాయ్ చేస్తుంది. చూస్తున్నారు కదా పక్కన అన్నం కంచం మధ్యలోని హౌస్ అది కన్స్ట్రక్షన్ చేయడం వల్ల నేను కూర వండి మూవీ చూసి అందరూ భయపడకండి. ఒకసారి మళ్ళీ కూర వండే విన్నా ఎందుకు తెలియదు, ఎప్పుడు చూసిన అందులోనే ఉంటారు. మా హస్బెండ్ కూడా అంటారు దాని 30 అంకలు తిరిగి నేను ఎందుకు అందులోనే ఉంటాను. నేను అందులో బాగా సక్సెస్ అయ్యాను. ఇంకా బయటకు వెళ్ళి పని ఉంది కదా, నేను వెళ్ళేటప్పుడు చూసారా రెడీ అయిపోయి ఎండ ఉన్నారు. రీసెంట్ గా కోర్స్ నేర్చుకున్నాను అన్నాను
కదండి. ఇంకా మధ్యలో మా హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల వచ్చేటప్పుడు అంత పెద్ద వర్షం ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్కి ఇంకా అది చాలా అంటే చాలా పెద్ద వర్షం. రోజు వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకెళ్తాను. నేను వెళ్ళేటప్పుడు అయితే ఆ రోజు అయితే గొడుగు కూడా తీసుకెళ్ళలేదంటే వర్షం పడుతుంది కదా, వర్షమే వస్తుంది రోజు గొడుగు తీసుకెళ్ళేటప్పుడు అయితే అసలు ఎంత పెద్ద ఈ రోజు అయితే గొడుగు కూడా తీసుకెళ్ళకుండా అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.